కెన్ గవర్నర్ విత్‌హోల్డ్ ద బిల్ ఫరెవర్? ఒకవేళ ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ ఒక స్టేట్ గవర్నమెంట్ ఏదైనా బిల్ పాస్ చేస్తే, ఆ బిల్‌కి గవర్నర్ ద్వారా అసెంట్ దొరికిన తర్వాతే అది ఒక యాక్ట్‌గా మారుద్దనమాట. సో, ఆ యాక్ట్ ఎప్పుడైతే సొసైటీలోకొస్తదో, సొసైటీలోకొచ్చాక ఒక లాగా మారిద్ది. అలాంటి ఒక ఇంపార్టెంట్ పొజిషన్‌లో ఉన్న గవర్నర్ గారు ఏదైనా బిల్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా పాస్ అయ్యొస్తే, సంతకం పెట్టకుండా అంతే ఉంచితే, ఆ గవర్నమెంట్ పరిస్థితేంటి? ఆ గవర్నమెంట్ ఇంక ఏ బిల్లు గూడా ముందుకు కదలలేకుండా ఒక రోడ్ బ్లాక్‌గా మారిపోతే గవర్నర్ గారు, సో, అప్పుడు ఆ యొక్క గవర్నమెంట్ పరిస్థితేంటి? అదే జరుగుతుంది మనకి తమిళనాడులో. తమిళనాడులో బేసిక్‌గా ఏమైతుందంటే మనకి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఒక 12 బిల్స్ పాస్ చేసి ఇచ్చిందో, దాని మీద సంతకం పెట్టకుండా ఆర్ఎన్ రవి గారు అంటే అక్కడ గవర్నర్ అనమాట ఆర్ఎన్ రవి గారు. సో, యూ కెన్ సీ ఇన్ ద ఫోటోస్. ఆర్ఎన్ రవి గారు విత్‌హోల్డ్ చేస్తూ ఉన్నారన్నమాట ఆ బిల్స్‌ని. అలా విత్‌హోల్డ్ చేస్తూ ఉండడం వల్ల ఏమైందంటే ఇదొక రోడ్ బ్లాక్‌గా మారిపోయింది. ఒక డెడ్ ఎండ్‌గా మారిపోయింది. స్టేట్ గవర్నమెంట్ ఏ వెల్‌ఫేర్ యాక్టివిటీస్ చేయాలన్నా గూడా, దాని తర్వాత ఏ రకమైన సంక్షేమమైనా, లేకపోతే ఏ రకమైన కొత్త రకమైన లా చేయాలన్నా గూడా, ఈ యొక్క బిల్స్ అనేది పాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అలాంటి బిల్స్ అన్నీ గూడా విత్‌హోల్డ్ చేసుకుండా ఉండంటే స్టేట్ గవర్నమెంట్ ఏం పని ముందుకు కదలలేకపోతుంది. సో, అలాంటి ఒక 12 ఇంపార్టెంట్ బిల్స్ మీద ఒక 2 సంవత్సరాల పాటు ఆర్ఎన్ రవి గారు విత్‌హోల్డ్ చేస్తూ పెట్టుకున్నారు. దీని మీద విసిగి వేసారిపోయిన స్టేట్ గవర్నమెంట్ చివరాఖరికి సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించడం జరిగింది. సుప్రీం కోర్ట్ రీసెంట్‌గా ఈ యొక్క కేసు మీద హిస్టారికల్ జడ్జ్‌మెంట్ చెప్పిందనమాట. దీంట్లో ఏంటంటే, ఇక్కడ గవర్నర్ గారు యూజ్ చేసే ఒక పద్ధతిని మనం పాకెట్ వీటో అంటాం. పాకెట్ వీటో అంటే ఏంటంటే, గవర్నర్ గారు ఉన్న పొజిషన్‌లో ఎవరైనా సరే ఒక బిల్ వస్తే, దాని మీద ఏం చెప్పకుండా, ఏం మాట్లాడకుండా, ఆ బిల్‌కి సంతకం పెట్టకుండా ఉండే ప్రక్రియని మనం పాకెట్ వీటో అంటాం అనమాట. సో, పాకెట్ వీటో అనేది ఉండదు గవర్నర్‌కి. ఆయన ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎవరు? చీఫ్ మినిస్టర్ మళ్ళీ అదర్ మినిస్టర్స్ కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. సో, వీళ్ళు ఏదైతే ఎయిడ్ అండ్ అడ్వైస్ ఇస్తారో దానికి కట్టుబడి ఉండాలి. ఈ యొక్క రోడ్ బ్లాక్‌గా మారకూడదు. ఏదైతే అసెంట్ ఉంటదో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి, ఈ పాకెట్ వీటోని కట్టడి చేస్తూ ఒక హిస్టారికల్ జడ్జ్‌మెంట్ ఇదన్నమాట సుప్రీం కోర్ట్. సో, దీంట్లో మనం ఏం చేద్దామంటే, కాన్స్టిట్యూషనల్ యాంగిల్ ఏదైతే ఉందో, సో, కాన్స్టిట్యూషనల్ యాంగిల్ అంటే ఆర్టికల్ 200 మెయిన్‌గా గవర్నర్ గారు ఏవైతే బిల్ సంతకం పెట్టాలో అది ఆర్టికల్ 200 కింద మనం మాట్లాడతాం అనమాట. ఆర్టికల్ 200లో ఇంపార్టెంట్ క్లాజులు ఏమున్నాయో, అదే విధంగా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ యాంగిల్ కాకుండా మనకి జడ్జ్‌మెంట్‌లో ఏం చెప్పారు? జడ్జ్‌మెంట్‌లో ఏమేమి ఉన్నాయి? ఏమేమి టైమ్ ఫ్రేమ్స్ చెప్పారు? ఈ రెండిటితో పాటు ఎక్కడ గవర్నర్ గారు ఈ యొక్క మాలిఫైడ్ ఇంటెన్షన్స్ కనిపించాయి. అంటే బోనఫైడ్ కాదు. సో, ఎక్కడ ఈ మిస్‌యూజ్ జరిగాయి? ఎక్కడ ఏ క్లాజ్‌ని ట్విస్ట్ చేసుకొని అనుకూలంగా మార్చారు అని ఇయన్నీ కూడా డిస్కస్ చేద్దాం అనమాట. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ మనకు కనిపించేది ఆర్ఎన్ రవి గారు, మళ్ళీ యొక్క తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారనమాట. సో, యూ కెన్ సీ ద ఫోటోస్. లెట్స్ గో ఇంటు ద సబ్జెక్ట్. దీంట్లో మనకి ఆర్టికల్ 163. ఆర్టికల్ 163 ఏం చెప్తుంది? సో, గవర్నర్ ఈజ్ గైడెడ్ బై ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్తుంది. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డెమోక్రటిక్ ఎలక్టెడ్ కాబట్టి, వాళ్ళు ఏదైతే చెప్తారో అది గవర్నర్ గారు చేస్తారనమాట బేసిక్‌గా. గవర్నర్ గారి డిస్క్రిషనరీ పవర్ ఉండదు. ఇక డిస్క్రిషనరీ పవర్ లేకుండా ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పే ఆర్టికల్ 163. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 200. ఆర్టికల్ 200 ఏం చెప్తుంది మనకి? ఆర్టికల్ 200 ఏదైనా బిల్ పాస్ అయ్యి వస్తే స్టేట్ లెజిస్లేచర్ దగ్గర నుంచి, ఆ స్టేట్ లెజిస్లేచర్ 2 ఉండొచ్చు. ఒకవేళ మనకి స్టేట్ అసెంబ్లీ ఉండొచ్చు, మళ్ళీ కౌన్సిల్ ఉండొచ్చు. కొన్ని దగ్గరేమో ఓన్లీ ఒక స్టేట్ లెజిస్లేచర్ అంటే ఒక అసెంబ్లీ మాత్రమే ఉంటదనమాట. సో, డిపెండింగ్ అపాన్ ద స్టేట్. తెలంగాణ అయితే ఒక రకంగా ఉంటది. పంజాబ్ అయితే ఒక రకంగా ఉంటది. సో, డిపెండింగ్ అపాన్ ద స్టేట్ ఈ యొక్క బిల్ పాస్ అయ్యి వచ్చిందనుకోండి. ఈ ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ గారు ఇయన్నీ చేయొచ్చనమాట. ఫస్ట్ ఏంటంటే గివ్ అసెంట్. అంటే ఏంటంటే సంతకం పెట్టొచ్చు. సంతకం పెడితే ఏమైద్దంటే అప్పటిదాకా ఉన్న బిల్ యాక్ట్ అయిద్ది. ఆ యాక్ట్ ఎప్పుడైతే సొసైటీ మీద అమలైద్దో అది లా అయిద్దనమాట. సో, గవర్నర్ గారు అసెంట్ ఇవ్వచ్చు. సో, ఆ బిల్ అనేది యాక్ట్ అయిపోద్దనమాట ఇక్కడ. రెండోది ఏంటంటే విత్‌హోల్డ్. ఈ బిల్లు జనరల్‌గా ఇక్కడ రిజెక్ట్ అనే పదం వాడతారు. కానీ కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడ కూడా రిజెక్ట్ అని లేదు స్ట్రెయిట్ అవే. విత్‌హోల్డ్ చేస్తారు బేసిక్‌గా. విత్‌హోల్డ్ చేయడం అంటే ఇండైరెక్ట్‌గా ఏంటంటే రిజెక్ట్ చేయడమే అనమాట. సో, ఆ బిల్ మీద సంతకం పెట్టకుండా ఎప్పటికి ఎల్లకెల్లకి అట్టి పెట్టుకోవడాన్ని విత్‌హోల్డ్ అంటారు. విత్‌హోల్డ్ చేస్తారు. థర్డ్‌ది ఏందంటే రీకన్సిడర్. రీకన్సిడర్ అంటే ఏంటి? ఒకవేళ దాంట్లో కొన్ని తప్పులున్నాయి. కొన్ని కొన్ని క్లాజుల వరకు మాత్రం కరెక్ట్‌గా లేవు. సో, వాటి వరకు రీకన్సిడర్ చేయండి అని చెప్పి స్టేట్ అసెంబ్లీకి డైరెక్షన్స్ ఇస్తూ ఆ బిల్‌ని మళ్ళీ రిటర్న్ పంపించేస్తారనమాట. అలా పంపించిన బిల్‌ని గవర్నమెంట్ ఒకవేళ మళ్ళీ పాస్ చేసి పంపించిందనుకోండి స్టేట్ లెజిస్లేచరు, ఆ బిల్‌ని మళ్ళీ గవర్నర్ గారి దగ్గరికొచ్చాక ఆయన అసెంట్ ఇవ్వాలి. ఇయన్నీ గూడా ఈ క్లాజులున్నాయి. దీంతో పాటు ఇంకొక క్లాజ్ ఏంటంటే రిజర్వ్ అనమాట. రిజర్వ్ అంటే ఏంటంటే ఈ బిల్ ఉంటది కదా! సో, ఈ బిల్‌ని మనకి ప్రెసిడెంట్‌కి రిజర్వ్ చేస్తారు. సో, ఏదైతే బిల్ గవర్నమెంట్ పాస్ చేస్తదో ఆ బిల్ రిజర్వ్ చేస్తారు. ఎలాంటి వాటిని రిజర్వ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ ఉంది. తెలంగాణ హైకోర్ట్ పవర్స్‌ని కట్టెయిల్ చేస్తూ ఒక బిల్ వచ్చిందనుకో స్టేట్ గవర్నమెంట్ ద్వారా.
సో ఆ బిల్‌ని ఇక్కడ ఫెడరలిజం ఎఫెక్ట్ అవుతుంది కదా! సో ఆ బిల్‌ని మనం ఏం చేస్తాం ప్రెసిడెంట్ గారికి గవర్నర్ గారు రిజర్వ్ చేస్తారనమాట. సో ఇయన్నీ కూడా 4 క్లాజెస్. సో ఇక్కడ మెయిన్‌గా కంటెన్షన్ ఎక్కడొచ్చిందంటే మెయిన్ కంటెన్షన్ విత్‌హోల్డ్ దగ్గరొచ్చింది. రీకన్సిడర్ దగ్గరొచ్చింది. విత్‌హోల్డ్ దగ్గర ఏమొచ్చిందో చూద్దాం ఫస్ట్ మనకి. సో విత్‌హోల్డ్ దగ్గర ఏమొచ్చిందంటే ఇప్పుడు ఆ బిల్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిల్ పాస్ చేసింది గవర్నమెంట్ మనకి తమిళనాడు గవర్నమెంట్ పాస్ చేశాక విత్‌హోల్డ్ చేస్తా ఉంది ఫర్ లాంగ్ టైమ్. దానికి ఏం చెప్పకుండా, ఏం లేకుండా ఇప్పుడు ఎలా ఉంటది చెప్పండి? ఏదైనా ఒక కండిషన్ ఉండాలి కదా! ఆ బిల్ ఎందుకు విత్‌హోల్డ్ చేస్తున్నారో కూడా. సో అలా ఏం లేకుండా 2 సంవత్సరాల పాటు 12 బిల్స్‌ని విత్‌హోల్డ్ చేస్తూ కూర్చున్నారు. సో దట్స్ నాట్ ద కరెక్ట్. ఆ బిల్స్ ఏంటో కూడా క్లియర్‌గా చూద్దాం మనం వన్ బై వన్ ఒక్కొక్క బిల్ చర్చిద్దాం. దాని తర్వాత రీకన్సిడర్. రీకన్సిడర్ అంటే ఏంటంటే ఇప్పుడు గవర్నర్ గారు ఏదైనా ఫైనాన్షియల్ బిల్ ఇప్పుడు మనీ బిల్ కానీ వేరే బిల్స్ ఉంటాయి కదా! సో ఆ బిల్స్‌ని మనకి గవర్నర్ గారు ఏం చేశారంటే లెజిస్లేచర్‌కి పంపించారు. లెజిస్లేచర్ పంపించింది. లెజిస్లేచర్ ఏం చేసిందంటే పాస్ చేసి పంపించింది. పాస్ చేసి పంపించాక ఖచ్చితంగా సంతకం పెట్టాలి. మళ్ళీ దాన్ని ప్రెసిడెంట్ రిఫర్ చేయడానికి లేదు. కానీ ఇక్కడ ఏం చేశారంటే ప్రెసిడెంట్ రిఫర్ చేస్తున్నారు. ఆ యొక్క క్లాజ్ వాడి. సో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది ఈ కేస్‌లో ఒకసారి సెకండ్ టైమ్ పాస్ అయ్యి వచ్చాక మీరు మళ్ళీ ప్రెసిడెంట్‌కి రిఫర్ చేయడానికి లేదు. సో యూ కాంట్ గో ఫర్ ప్రెసిడెంట్. ఇప్పుడు సపోజ్ యూ హావ్ లైక్ దిస్ గవర్నర్ దెన్ యూ హావ్ లైక్ స్టేట్ అసెంబ్లీ. ఇక్కడి నుంచి బిల్ ఇక్కడికొచ్చింది. మళ్ళీ పాస్ అయ్యి ఎళ్ళిందనుకోండి. సో మళ్ళీ ఇక్కడ రిజర్వ్ చేస్తున్నారు ప్రెసిడెంట్‌కి. ఈ పద్ధతి అనేది ఉండకూడదు అని చెప్పిందనమాట మనకిక్కడ. సో దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఇక్కడ రీకన్సిడర్‌లో చెప్పారు. సో ఇది టాపిక్. విత్‌హోల్డ్‌ది మనం ఆర్టికల్స్ చూద్దాం. ఒక్కొక్క ఏవైతే బిల్స్ ఆపారో విత్‌హోల్డ్ ఏమేమి చేశారో చూద్దాం. ఇప్పుడు ఇయన్నీ బిల్స్ అన్నమాట. ఏవైతే విత్‌హోల్డ్ చేశారో ఏంటి అని చెప్పి. సో ఇక్కడ ఏముంది బిల్ మనకి తమిళనాడు ఫిషరీస్ యూనివర్సిటీ యాక్ట్. ఈ తమిళనాడు ఫిషరీస్ యూనివర్సిటీ యాక్ట్ ఉంది కదా! ఈ బిల్‌లో బేసిక్‌గా మనకి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ లిస్ట్ ప్రకారం దీన్ని తీసుకొస్తే గవర్నర్ గారు దీన్ని డిఫరెంట్‌గా ఇంటర్ప్రిట్ చేశారు. యూనియన్ లిస్ట్‌లో గూడా మనకి యూనివర్సిటీస్ గురించి మాట్లాడతాం. అదే విధంగా కాంకరెంట్ లిస్ట్‌లో కూడా యూనివర్సిటీస్ గురించి మాట్లాడతాం. ఇయన్నీ చూపిస్తూ కూడా ఏం చేశారంటే ఇది ప్రెసిడెంట్‌కి రిఫర్ చేయాలి లేకపోతే నేను విత్‌హోల్డ్ చేయాలని చెప్పి ఈ బిల్ అంతా అట్టిపెట్టుకున్నారన్నమాట. అసెంట్ ఇవ్వకుండా. సో అసెంట్ విత్‌హెల్డ్ ఆన్ ఈ యొక్క డేట్ మీద విత్‌హెల్డ్ అయింది. అదే విధంగా రిజర్వ్డ్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క డేట్ మీద రిజర్వ్ అయిపోయిందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బిల్. నెక్స్ట్ బిల్ ఏంటి? ఇక్కడ తమిళనాడు వెటనరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ ఇది 1989 ఈ బిల్ మీద కూడా గవర్నమెంట్ చట్టం చేసి తీసుకొస్తే దీని యొక్క అసెంట్ కూడా ఆపేశారు. దీని యొక్క అసెంట్ కూడా ఆపి దీన్ని కూడా మళ్ళీ ఏం చేశారంటే రీకన్సిడర్ చేయడానికి పెట్టారన్నమాట. యూ ఆర్ గెట్టింగ్ ద పాయింట్. సో ఇయన్నీ కూడా అయ్యే బిల్స్. ద బిల్ టు అమెండ్ ద యూనివర్సిటీ లాస్ ఆఫ్ ఆల్ ద యూనివర్సిటీస్. సో యూనివర్సిటీస్ గురించి ఈ బిల్ కూడా. నెక్స్ట్ బిల్ టు ఫర్దర్ అమెండ్ ద చెన్నై యూనివర్సిటీ యాక్ట్. చెన్నై యూనివర్సిటీ యాక్ట్ గురించి వచ్చిన బిల్. దీన్ని కూడా మనం ఏం చేశారంటే మనకి విత్‌హోల్డ్ చేస్తూ కూర్చున్నారనమాట. ఇది విత్‌హోల్డ్ చేశారు. అదే విధంగా ఇప్పుడు దీంట్లో 12 బిల్స్‌లో 10 బిల్స్‌ని ఏమో విత్‌హోల్డ్ చేశారు. 2 బిల్స్‌నేమో రిజర్వ్ చేశారనమాట. 2 బిల్స్‌ని రిజర్వ్ చేశాక మళ్ళీ ఈ యొక్క చర్చ కోర్ట్‌కెళ్ళింది కాబట్టి డైరెక్ట్‌గా ఈ 10 బిల్స్‌ని కూడా మళ్ళీ రిజర్వ్ చేశారనమాట గవర్నమెంట్‌కి. సో మీకు అర్థమవుతుందా? మొత్తం ఫస్ట్ 2 బిల్స్‌ని రిజర్వ్ చేశారు. దాని తర్వాత ఈ యొక్క 10 బిల్స్ ఆపారు కదా! ఈ 10 బిల్స్ ఎప్పుడైతే కోర్టులో కేస్ పడ్డదో, ఈ యొక్క 10 బిల్స్‌ని కూడా ప్రెసిడెంట్ రిజర్వ్ చేశారనమాట. సో కోర్ట్ ఏం చెప్పిందంటే, మీరు ఇమ్మీడియేట్‌గా ఈ బిల్స్ అన్నిటిని కూడా వెనక్కి తీసుకురండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఇయన్నీ కూడా విత్‌హెల్డ్ చేయకూడదు. ఇయన్నీ విత్‌హెల్డ్ చేయకుండా మీరు ఎమ్మటే ఇమ్మీడియేట్‌గా అసెంట్ ఇవ్వాలి. సో టైమ్ ఫ్రేమ్ కూడా చెప్పింది. పాకెట్ వీటో వాడకుండా ఏం చేసిందంటే సుప్రీం కోర్ట్ ఈసారి చాలా తెలివిగా ఈ యొక్క టైమ్ ఫ్రేమ్ చెప్పిందనమాట. ఏ టైమ్ ప్రకారం ఏ బిల్ ఎట్లా చేయాలని చెప్పి. సో లెట్స్ సీ దిస్ స్లైడ్. సో దీంట్లో చూడండి పాకెట్ వీటోని కట్టెలు చేస్తూ ఇయన్నీ టైమ్ ఫ్రేమ్ చెప్పారు. ఏం చెప్పారు? 1 మంత్‌లో అసెంట్ ఇవ్వాలి. ఏ బిల్ అయినా ఇచ్చినదనుకోండి ఒకవేళ గవర్నమెంట్ పాస్ చేపిచ్చి, సో 1 మంత్‌లో ఏం చేయాలంటే మీరు అసెంట్ అయినా ఇవ్వాలి. లేకపోతే ఈ బిల్‌ని ప్రెసిడెంట్ రిజర్వ్ అయినా చేయాలి. సో ప్రెసిడెంట్ రిజర్వ్ చేయడం ఇయన్నీ కూడా ఒక మాట అన్నమాట. నెక్స్ట్ 3 మంత్స్ క్లాజ్. ఈ 3 మంత్స్‌లో ఏం చేయాలంటే ఇప్పుడు ఒకవేళ రిటర్న్ చేసిందనుకోండి, ఇప్పుడు ఒకవేళ ఆ బిల్ మనకి స్టేట్ అసెంబ్లీ దగ్గరికి వెళ్లి తిరిగొచ్చిందనుకోండి, ఆ టైంలో ఏం చేయాలంటే దీన్ని 3 మంత్స్ లోపు దీని మీద సంతకం పెట్టాలన్నమాట. ఇప్పుడు ఒక బిల్ వస్తది. మనీ బిల్ కానిది. సో దాంట్లో కొన్ని క్లాజులు తప్పున్నాయని చెప్పి మనం మళ్ళీ రిటర్న్ చేసామనుకోండి స్టేట్ అసెంబ్లీకి. ఆ స్టేట్ అసెంబ్లీ పాస్ చేపిచ్చి మళ్ళీ మన దగ్గరకొచ్చిందనుకోండి, దాన్ని 3 మంత్స్ లోపు సంతకం పెట్టాలన్నమాట గవర్నర్. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్‌ది ఏందంటే 1 మంత్ అన్నమాట. టు యాక్ట్ ఆన్ ఏ రీపాస్డ్ బిల్. సో ఇప్పుడు సపోజ్ ఒక బిల్ రీపాస్ అయ్యి వచ్చిందనుకోండి. సో 1 మంత్ టు యాక్ట్ అపాన్ ద రీపాస్డ్ బిల్. సో ఏదైనా బిల్ రీపాస్ అయ్యి వచ్చిందనుకోండి. సో దానిలో 1 మంత్ మనం 1 మంత్‌లో అసెంట్ ఇవ్వాలన్నమాట. సో ఇయన్నిటి ద్వారా ఏమైతుందంటే మనకి ఒక పాకెట్ వీటో ఉంటది కదా! సో పాకెట్ వీటోని మనం కట్టెలు చేస్తా ఉన్నాం బేసిక్‌గా. సో దట్ ఇస్ ద మోస్ట్ థింగ్. సో ఇప్పుడు ఏవైతే బిల్స్ ఉన్నాయో మీరు చూసారు కదా! ఇక్కడ ఏమేం బిల్స్ ఉన్నాయి బేసిక్‌గా. సో ఇప్పుడు చెన్నై యూనివర్సిటీ యాక్ట్ చూసాం. దాంతో యూనివర్సిటీ ఆఫ్ సిద్ధి ఆయుర్వేద
ఇవున్నాయి యోగా అండ్ నటురోపతి ఇయన్నీ గూడా. అదేవిధంగా తమిళనాడు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ, అదేవిధంగా తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ యాక్ట్, ఇయన్నీ గూడా తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ యాక్ట్, ఇయన్నీ గూడా ఏంటంటే ఆల్మోస్ట్ యూనివర్సిటీస్ మీదే. సో, ఆల్మోస్ట్ ఈ 12 బిల్లు ఇప్పుడు చూడండి, తమిళనాడు యూనివర్సిటీస్ లా, తమిళనాడు యూనివర్సిటీస్ యాక్ట్, తమిళనాడు ఫిషరీస్ యూనివర్సిటీ యాక్ట్ ఇయన్నీ గూడా మళ్ళీ రీపాస్ చేపిచ్చారు గవర్నమెంట్. తమిళనాడు వెటరనరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ యాక్ట్ ఇయన్నీ గూడా ఏంటంటే రీపాస్ చేపిచ్చడం జరిగిందనమాట. మీకు అర్థమవుతుందా? సో, ఇయన్నీ గూడా ఈ 12 బిల్స్ గూడా ఇమ్మీడియేట్‌గా మనకి గవర్నమెంట్ దగ్గరికి తీసుకొచ్చేసి ఏదైతే ప్రెసిడెంట్ ఉంటారో ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకొచ్చేసి ఒక స్పెక్యులేటెడ్ టైమ్ పీరియడ్‌లో దీని మీద అసెంట్ ఇవ్వాలని చెప్పి సుప్రీం కోర్ట్ క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇన్ని రోజుల దాకా గవర్నర్ పొజిషన్ అనేది మిస్‌యూజ్ అయితా ఉందన్నమాట పాకెట్ వీటో వల్ల. సో, ఈ పాకెట్ వీటోని పూర్తిగా కర్టైల్ చేసేసి దానికి టైమ్ పీరియడ్ ఇచ్చారు. ఎంతలోపు ఏం చేయాలని చెప్పి. సో, అది మెయిన్ పాయింట్ అనమాట ఇక్కడ. సో, ఇఫ్ యూ ఆర్ రైటింగ్ యూపీఎస్సీ మెయిన్స్ దెన్ యూ కెన్ రైట్ అబౌట్ దీస్ పాయింట్స్. సో, ఈ పాయింట్స్ ఏంటంటే సబ్స్టాన్షియల్ అయితా ఉంటాయి మీ ఆన్సర్స్‌కి. సో, ఐ హోప్ యూ గాట్ ద వీడియో. థాంక్ యూ.